Hi, hello, welcome back to our channel. రెండు పాన్ ఇండియన్ సినిమాలతోటే ది బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్న తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈయన చేసిన సినిమాలలో ది బెస్ట్ సినిమాలు రెండైనా కానీ ఈయన పేరు మాత్రం ప్రపంచమంతా మోత మోగింది అనుకోవచ్చు. అయితే ఆ రెండు సినిమాలు వచ్చేసి మనకి అర్జున్ రెడ్డి, దాంతో పాటుగా యానిమల్ అన్నమాట. ఈ అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా మనకి రీమేక్ లో చేశారు. అయితే ఈ యానిమల్ సినిమాలో అయితే ఏకంగా బాలీవుడ్ హీరో అయిన రణబీర్ కపూర్ ని హీరోగా పెట్టిండనమాట. ఈ సినిమా బాలీవుడ్ లో 900 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఈయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు పాన్ ఇండియన్ లెవెల్ ది బెస్ట్ డైరెక్టర్ అనిపించుకుండు. అయితే ఈ సినిమాతో పాటు నెక్స్ట్ రాబోయే సినిమా వచ్చేసి మనకి ప్రభాస్ తో ఉందన్నమాట. ప్రభాస్ తో కనుక స్పిరిట్ హిట్ కొట్టిందంటే ఈయన లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఈయనకి ది బెస్ట్ డైరెక్టర్ లో ఫస్ట్ పేరు ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఈయన ఘనతకి మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈయనని ఒక ఫీమేల్ డైరెక్టర్ అయిన కిరణ్ రావు ఇక ఆకాశాన్ని ఎత్తేసిందనమాట. ఆమె ఎవరో కాదు, మన అమీర్ ఖాన్ కి మాజీ భార్య అనమాట. అయితే ఈమె ఫీమేల్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా సందీప్ రెడ్డి వంగ గురించి కొన్ని విషయాలు బయటికి చెప్పిందనమాట. అవి కూడా పొగుడుకుంటూ ఆకాశాన్ని ఎత్తే విధంగా అవి పొగుడుతలు అయితే పొగిడింది. సందీప్ రెడ్డి చేసే ప్రతి కాన్సెప్ట్ లో కొత్తదనం కనిపిస్తుంది. స్క్రిప్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా కానీ నేను అది చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అని చెప్పిందనమాట. కిరణ్ రావు రీసెంట్ గా ఒక సినిమా అయితే తీయడం జరిగింది, లపాటా లేడీస్ అన్నమాట. ఈ సినిమా ఎంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈమె మొదటిగా దర్శకత్వం వహించిన సినిమా వచ్చేసి ధోబీ ఘట్. ఈ సినిమాతో చాలా సక్సెస్ అయితే అందుకుంది. అయితే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఈ లపాటా లేడీస్ ని తీయడంతో ఆమె సక్సెస్ ని మరోసారి అందుకుంది. ఇక ఈమె చాలా సినిమాలకి నిర్మాతగా వహించింది, అంతేకాకుండా ప్రజెంటర్ గా కూడా ఉంది. అయితే ఈమె అమీర్ ఖాన్ తో విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కెప్టెన్ గా నిలిచింది అనమాట. ఇక ఈమె కొన్ని రోజుల క్రితం ఇదే సందీప్ రెడ్డి మీద కొన్ని విచిత్రమైన వాక్యాలు అయితే చేసిందనమాట. ఇప్పుడు అదే సందీప్ రెడ్డిని మళ్ళీ పొగుడుకుంటూ మాట్లాడుతుంది. సో ఆమె విషయంలో మీ ఉద్దేశం ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అలా కొట్టేయండి.